ఒక ధనవంతుడు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుని, నేనేలాగూ చేతునని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందునను అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వశమగునని అతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగనే ఉండునని చెప్పెను. లూకా సువార్త 12, 16, 17, 18, 19, 20, 21. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.